మరలా ఈ 2025లో ఈ నిన్నటి వరకు కార్యక్రమం మొదటి భాగాన్ని మనం చూస్తున్నాం. ఈ కార్యక్రమంలోనికి వెళ్ళకముందుగా మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మనము ఈ కార్యక్రమంలోనికి వెళదాం. ఈ సంవత్సరం సాధారణంగా ఈ వాగ్దానాలు, ఇటువంటి కార్యాలు ఏవి కూడా మనము ఎదురు చూడటం లేదు. కారణం ఏంటంటే అన్ని వాగ్దానాలు మనకు స్వంతమే, అందులో ఎటువంటి మార్పు లేదు. అబ్రహాం యొక్క వాగ్దానములు అన్యజనులకు క్రీస్తు ద్వారా వెల్లడి కావడం బహుగా విశ్వసిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్ముడు అన్ని వాగ్దానాలు మన పట్ల నెరవేర్చడానికి శక్తిమంతుడై ఉన్నాడు. అయితే కొన్ని కార్యాలు చూస్తున్నప్పుడు, కొన్ని విషయాలు మనం ధ్యానించేప్పుడు వాక్యము ద్వారా దేవుడు మనకు నిర్ధారిస్తున్నాడు. నేను చెప్పేది ఏదో ఆ నెలకో సంవత్సరానికైన వాగ్దానం మాత్రమే కాదు. ప్రతిరోజు దేవుడు మనకు వాగ్దానం చేయడానికి శక్తిమంతుడై ఉన్నాడు. పరిస్థితికి తగినట్టుగా మాట్లాడతాడు, జోక్యం చేసుకుంటాడు. అలా దాటి వెళుతున్న సమయంలో ఆ వాగ్దానములు ఆ పరిస్థితిని అధిగమించడానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంది. అలాగే ఈ సంవత్సరపు ఆరంభమునకు ముందుగానే కొన్ని కార్యాలు మనం చెప్పుకుంటూ వచ్చాము. యోబు పుస్తకము 5వ అధ్యాయము 20వ వచనము, ఆ వాక్యము ఈ విధంగా ఉంది: క్షామకాలమున మరణము నుండియు యుద్ధమున ఖడ్గబలము నుండియు ఆయన నిన్ను తప్పించును. ఈ వాక్యములో దేవుడు మనలను తప్పించును అనేటువంటిది స్పష్టంగా కనబడుతోంది. అది ఎందెందులో అంటే క్షామకాలమున మరణము నుండియు యుద్ధమున ఖడ్గబలము నుండియు అని చూస్తూ ఉన్నాం. సో ఈ సంవత్సరం మనం ఎదురుచూసినట్టుగా, ముందుగా చెప్పుకున్నట్టుగా, అంటే ఆర్థిక నిపుణులందరూ చెప్పినట్టుగా క్షామములో లేక యుద్ధములో, మూడవ ప్రపంచము, ఇవన్నీ కూడా ఒక ప్రక్క ఉన్నాయని మనం చెప్పుకుంటూ ఉన్నాము. అయితే వీటి మధ్యలో మనం తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటని మనం తెలుసుకున్నట్టయితే, వీటికి మధ్యలో అంటే క్షామకాల మరణము నుండి యుద్ధమున ఖడ్గబలము నుండియు ఆయన నిన్ను తప్పించునని వాక్యం చెప్తుంది. సో ఈ సంవత్సరం ఏది జరిగినా సరే పలు విషయాలు మారి జరగబోతున్నాయి. ఆ మంచి విషయాలు ఏవని మీరు తలంచినట్లయితే, ఈ యుద్ధము, రష్యా-యుక్రెయిన్ యుద్ధము ఒక ఎండుకి వస్తుంది అని చెప్తున్నారు. అదే సమయంలో ఈ సంవత్సరపు ఆరంభంలోనే ఇప్పుడు అమెరికాను చూసినట్లయితే 3 స్థలాలలో దాడులు జరిగాయి. 2 దాడులు తీవ్రవాదుల దాడులుగా ఉన్నాయి. అది మాత్రమే కాకుండా జనవరి ఆరంభంలోనే కాలిఫోర్నియాలో ఫ్లైట్ క్రాష్ అయింది. ఇటువైపు చూస్తే చైనాలో క్రొత్త వేరియంట్ అంటే వైరస్ ఒకటి కనిపెట్టి ఉన్నారు. సో ఇప్పుడు ఆరంభంలోనే ఈ కార్యాలని వారు చెప్తూ ఉన్నారు. అయితే మన యొక్క విశ్వాసము, మన మాటలు ఏంటి? నేను 2020 నుండే ఈ కార్యాలు చెప్పుకుంటూ వస్తున్నాను. అన్ని కూడా జరుగుతాయి, అన్ని కూడా వస్తాయి. దీనికి మనము సిద్ధపడిన వారిగా ఉండాలి. ఏంటి ఆ సిద్ధపాటంటే, వీటికి నడుమ దేవుడు మనల్ని వేరుచేసి రక్షించబోతున్నాడనేటువంటిది నిదర్శనమైన నిజము. వాక్యం తేటగా తెలియజేస్తుంది మత్తయి 24:6లో, మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు, మీరు కలవరపడకుండా చూచుకొనుడి, ఇవి జరగవలసి ఉన్నవి. ఇవన్నీ జరగవలసి ఉన్నవి లోకములు జరుగుతాయి. ఇప్పుడు 2020కి ముందు కూడా మీరు చూసినట్లయితే పలు సంభవాలు జరిగాయి. 2004లో సునామీ వచ్చింది, దానికి ముందు భూకంపాలు ఏర్పడ్డాయి, ఎన్నో కార్యాలు సంభవించాయి. అంతకుముందు చూసినట్లయితే 20వ శతాబ్దంలో చూసినట్లయితే ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ ఎన్నో చూస్తున్నాం మనం. 1948 నుండి ఇస్రాయేల్ అరబ్ యుద్ధాలు 6 యుద్ధాలు జరిగాయి. ఇప్పుడు ఈ ఆరంభంలో ఎన్నో కార్యాలు మనం చూస్తున్నాం. అయితే ఇవేవి కూడా మిమ్మల్ని నన్ను బాధించకుండా, ఒక ఉదాహరణకు చెప్తున్నా, ఇస్రాయేల్ 1948 ఆరంభమైంది. ఇప్పుడు 2024 వరకు యుద్ధాలు చూస్తూ ఉన్నారు. దాదాపు మెయిన్ యుద్ధాలంటే ఒక 6-7 యుద్ధాలు ఉన్నాయి. ఇందులో వారు ఎదిగి ఉన్నారా, కృంగి ఉన్నారా అని మీరు చూసినట్లయితే కన్ఫర్మ్గా వారు ఎదిగి ఉన్నారు. వాటికి మధ్య వారు భద్రపరచబడి ఉన్నారు. ఇది అందరికీ వర్తిస్తోంది. నేను ఇస్రాయేల్ని ఒక ఉదాహరణకే చెప్తున్నాను, అందరికీ వర్తిస్తోంది. ఇవన్నీ జరగవలసి ఉన్నవి. దేవుని వైపు చూచేవారికి, దేవుని బిడ్డలకు దేవుడు ఒకరోజు కూడా వీటికి మధ్య మనం ఉండాలి, మనం చిక్కుకోవాలి, లేక దీనికి మధ్యలో మనం ఎంతో మోసమైన స్థితిలో ఉండాలని ఇష్టపడటం లేదు. అయితే దీనికి కారణము మనమే అయ్యుంటాము. పలు సమయాల్లో మనం భయపడేవి మనకి జరుగుతూ ఉంటాయి. ఇలాంటి విషయాలన్నీ కూడా ఉన్నాయని వినడానికి కూడా ఇష్టం లేని గ్రూప్ ఒకటి ఉంది. విని భయపడేవాళ్లు ఇంకొక గ్రూప్. ఇదెందుకు చెప్పబడింది? కొందరైతే చెప్తుంటారు, ఇవెందుకు మీరు చెప్తున్నారు? అప్పుడెందుకు దేవుడు చెప్పాడు? ఆయనే చెప్పకుండా ఉండొచ్చే, సాధారణంగా డైరెక్ట్గా అలా చెప్పుండొచ్చే. మీరెవరు కలవరపడద్దు, నేనొస్తున్నా, దానికి మధ్యలో పలు విషయాలు జరుగుతాయని కామన్గా చెప్పుండొచ్చే. ఎందుకు ప్రత్యేకించి సూచనలుగా చెప్తున్నాడంటే, ఇవన్నీ జరగవలసి ఉన్నవి. అయితే ఇవి ఎందుకొరకు? లోకములో జరిగే సంభవాలు, మనకి కాదు. సో మనము వీటిని చూచి కలవరపడకుండానట్లు దేవుని చూడటానికి సిద్ధపడేవారంగా మనముండాలి. మన చుట్టూత ఏం జరిగినా సరే, యేసు ఆరోహణమైనప్పటి నుండి ఇప్పటి వరకు జరుగుతోంది. యోచించండి, క్రీస్తు శకం 70లో పూర్తి ఇశ్రాయేలు చెదరగొట్టబడింది, యెరూషలేము దోచుకొనబడింది, దేవాలయము కూల్చబడింది, చివరి కోట మసాడా కూల్చబడింది, ఒక దేశమే లేకుండా పోయింది. వీటిని బట్టి మనం ఏం చెప్పుకోగలం? ఇవన్నీ ముందుగా చెప్పబడలేదా అంటే ముందుగా చెప్పబడ్డాయి. రాతి మీద రాయి నిలిచి ఉండకుండా పడద్రోయబడినని యేసు చెప్పాడు. ఆ కాలంలో సంభవించినవన్నీ కూడా ప్రవచనములుగా తెలియజేయబడి జరిగినవి.
అదే మన కాలంలో జరిగేవి కూడా ప్రవచనములుగా తెలియజేయబడ్డవి. అది చెప్తున్నప్పుడు మాత్రమే కాదు ఇవన్నీ మనం చెప్పకూడదు, వాటి పాటున అవి జరగని అన్నప్పుడు దేవుడెందుకు ముందుగా తెలియజేస్తున్నాడు? ఇవన్నీ కూడా విని వీటి మధ్యలో మనము భద్రపరచబడటానికి. ఇప్పుడు సంహారం కాబోతుంది ఐగుప్తులో అని చెప్తున్నాడు. అలా ఎందుకు చెప్పాడు? దానికి మధ్య గొర్రెపిల్ల రక్తముతో ఉంటే నిన్ను నేను కాపాడతాను అనేటువంటి అర్థం. మనల్ని భద్రపరచుకోవడానికే ముందుగా చెప్తున్నాడు. ఈ 2025లో ఎంత క్షామము, ఎన్ని యుద్ధాలు వచ్చినప్పటికీ సరే, ఎకనామికల్ క్రైసిస్ ఏర్పడినా సరే, అది ఆరంభంలోనే కొనసాగింది. నేను చెప్తున్నా, ఎలా జరిగినా సరే కలవరపడద్దు, భయపడవద్దండి. ఎందుకంటే వీటి నుండి రక్షించే కాపుదలను అనుగ్రహించే దేవుడు మనకున్నాడు. ఒక బైబిల్లో లేనిటువంటి సంభవం అయితే చరిత్రలో నమోదైంది. ఆ క్రీస్తు శకం 70 నుండి 90లోగా యెరూషలేములో జరిగిన సంభవం. అంటే రోమీయులు కోటను ముట్టడి చేసుకున్నారు, లోన ఇశ్రాయేలీయులు ఉన్నారు. అలాగున్నప్పుడు చివరిగా ఏం చేయాలో తోచని పరిస్థితి. దాదాపుగా టైటస్ చక్రవర్తి కాలంలోనే అది సంభవించింది. సో అప్పుడు జనులకు ఆహారం లోనికి రాలేదు, ఏ రవాణా లేదు. అప్పుడు ఆకలి, ఎంతో గొప్ప క్షామం, ఒక గడ్డు పరిస్థితి, ఏం చేయాలో తోచని పరిస్థితి జరిగిన ఒక సంభవం. జనులు దేవుని వైపు చూచారు. అప్పుడు అక్కడ ఒక చెట్టు లాంటిదొకటి ఆ యెరూషలేములో మొలవనారంభించిందట. ఒక చెట్టులాగా అక్కడ పెరుగుతుందట. ఆ చెట్టులోని పండ్లుగాని అందులో ఉన్న కార్యాలు చూస్తే అది ఎంతో శ్రేష్టమైనదిగా, ఆనాటి ఆహారానికి కావలసినంతగా విశేషంగా అక్కడ మొలిచింది. ఆ ఫ్లేవియస్ జోసఫస్ అని చెప్పబడేటువంటి ఆర్కియాలజిస్ట్, ఈయన్ని ఫాదర్ ఆఫ్ ఆర్కియాలజిస్ట్ అంటారు, అతని పుస్తకాలలో ఇది నమోదు చేయబడిందట. అలాగున్నప్పుడు యోచించండి, క్రీస్తు శకం 70-90 కాలఘట్టాల్లోనే దేవుడు వారిని పక్షులు ఎగురుచూ తమ పిల్లల్ని కాపాడినట్టు కాపాడాడు. ఆ దేవుడు మన యొక్క దేవుడుగాను ఉన్నాడు. క్షామం వచ్చినా, యుద్ధం వచ్చినా, లేక ఇక ఏదైనా కానివ్వండి, కాని వాటికి మధ్య మిమ్మల్ని నన్ను కాపాడే దేవుడు ఉన్నాడు. వీటి నుండి మనల్ని కాపాడతాడు. ఈ తెగులు, కోవిడ్ నుండి కాపాడిన దేవుడు ఈ సంవత్సరం కూడా ఏది జరిగినా కాని కలవరపడద్దు, భయపడవద్దండి. వీటి నుండి మిమ్మల్ని నన్ను కాపాడటానికి ఒకరు ఉన్నారు. ఆ ధైర్యముతోనే మనముండాలి. పలు సమయాలలో ఈ సంభవాలు కదిలిస్తుంటాయి. ఎందుకంటే ఆ మీడియాలో ఉన్న వారందరూ అది చెప్తున్నప్పుడే మనల్ని భయపెట్టేవారిగా చెప్తుంటారు. జరిగే సంభవాలను కొంత ఎగ్జాగరేట్ చేసి చెప్తారు, ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి చెప్తారు. వింటున్నప్పుడు మనకి కొంత భయభ్రాంతులుగా ఉంటది, వేరే దారి లేదు. ఎందుకంటే అటువంటి కార్యాలు జరుగుతున్నాయి. ఈ రోజు లోకంలో ఉన్నవారే కొందరైతే ఇటువంటి న్యూస్ మీరు వినొద్దంటున్నారు. ఏంటి కారణమంటే వారు చెప్పేటువంటి విధానము భయభ్రాంతులు చేస్తుంది. ఒక విషయం, రోగాన్ని 2 విధాలుగా హ్యాండిల్ చేయొచ్చు. సమీప కాలంలో ఒక షుగర్ పేషెంట్గా ఉన్న వ్యక్తిని మేము చూశాం. అతను ఒక వైద్యుడిని చూడటానికి వెళ్ళాడు. 2 వైద్యులకున్న డిఫరెన్స్ నేను చెప్తున్నా. చూడటానికి వెళ్ళాడు. అప్పుడు ఒక వైద్యుడు చెప్తున్నాడు, మీరు డయాబెటిక్ అయ్యారు, ఇక లైఫ్ లాంగ్ మాత్రం వేసుకోవాలి, వేరే దారి లేదు అనే విధంగా అతను చెప్తున్నాడు. ఆ తర్వాత ఎంతో కేర్ఫుల్గా ఉండండి, అది చేయండి, ఇది చేయండి అని చెప్తూ ఉన్నాడు. అతనెంతో సోలిపోయాడు. ఆ విషయాలు వింటూనే, ఆ రిజల్ట్తోనే సోలిపోయాడు. టెస్ట్లతో ఇది విని ఇంకా సోలిపోయాడు. తర్వాత అతన్ని ఏం చేశారు, లేదండి ఇంతకంటే బెస్ట్ మెడిసిన్ ఉంది, అక్కడికెళ్తే ఎంతో ఈజీగా గుణపరుస్తున్నారు అని చెప్పి వేరొక ట్రీట్మెంట్కి తీసుకెళ్లారు. ఆ డాక్టర్ దగ్గర కూర్చుని మాట్లాడుతున్నప్పుడు అతను చెప్పిన మాటలో నాకనిపించింది, అతను చెప్పిన 50%లోనే ఇతను బాగుపడతాడు. ఏం చెప్పాడు, ఏం లేదండి కొంచెం అధికమైంది అంతే, సరి చేసుకోవచ్చు, ఏం కష్టం కాదు, మీరు రెగ్యులర్గా ఈ మెడిసిన్ తీసుకోండి, ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్కి వెళ్ళండి, కొన్ని రోజులకు మాత్రం రెస్ట్రిక్షన్ చేయండి షుగర్ని, తర్వాత సరి అయిపోతుంది, ఆ తర్వాత వేరే టైప్లో చూడొచ్చు, ఇవంతా పెద్ద విషయాలే కావు, బాగుండండి, స్ట్రెస్ అయితేనే మీకు షుగర్ ఇంక్రీస్ అవుతుంది. వారు చెప్పిన విధానమే. ఇద్దరూ ఒక విషయాన్నే చెప్తూ ఉన్నారు. అయితే చెప్పిన విధానం, ప్రెజెంటేషన్, ఇందులో మీరు చూస్తున్నప్పుడు అందులో ఒక ఆదరణ ఉంది. యేసుక్రీస్తు అదే చెప్తున్నాడు, యుద్ధములను, యుద్ధ సమాచారములను వింటారు, మీరు కలవరపడకుండా చూచుకొనుడి. కరువైన, వస్త్రహీనత, ఉపద్రవం, ఖడ్గమైన. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు. పాజిటివ్గా చూస్తున్నాడు. అదే మీతో చెప్తున్నాను, ఈ కాలము అటువంటి కాలమే, వేరే దారే లేదు. ఇప్పుడే మీరు చూసినట్లయితే యూరోప్కి వెళ్లవలసిన గ్యాస్ పైప్ లైన్ ని స్టాప్ చేయడం జరిగింది. ఎందుకంటే యుక్రెయిన్ నుండి వెళ్తున్న ఆ గ్యాస్ పైప్ లైన్ ని వారు నిలిపివేశారు. గ్యాస్ ఇప్పుడు వారికి లేదు. అయితే వారు ఇప్పుడు ఏం చేస్తారు? అయితే యూరోప్ వారికి కృంగిపోతారా? కాదు, వేరొక మార్గాన్ని వారు చూస్తారు. వారు దేవుని వైపు చూస్తారు, లేక మరొక కార్యాలు వారు చేస్తారు. అదేవిధంగా మీతో చెప్తున్నాను, పరిస్థితులు ఏమైనా కానివ్వండి, అవి ఎలాగైనా పోనివ్వండి, కాని వాటికి మధ్యలో మిమ్మల్ని నన్ను భద్రపరిచే ఒక దేవుడు ఉన్నారు. వాక్యం స్పష్టంగా ఉంది, నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. ఆ దేవుడు మీకు నాకు ఈ సంవత్సరము ఎగురు పక్షుల వలె కాపాడి విడిపించును. అదే వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఇంకొకసారి చెప్పి ముగిస్తాను. యోబు 5:20 తెలియజేస్తుంది, క్షామకాలమున మరణము నుండియు, యుద్ధమున ఖడ్గబలము నుండియు ఆయన నిన్ను తప్పించును. తప్పించి కాపాడి రక్షించే మన విమోచకుడు సజీవుడై ఉన్నాడు. ఆయన ఎన్నడూనూ చేయి విడవడు. ప్రభు చిత్తమైతే మరొక కార్యక్రమములో ఇప్పుడు జరిగే సంభవాలు ఏవేవని, బైబిల్కి రిలేట్ అయిన కార్యాలు, ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ హెచ్ఎల్ఎం నుండి ఇప్పుడు ఈ నిన్నటి వరకు చూస్తున్నాం. తర్వాత సైన్స్ అండ్ సైన్స్ చూస్తున్నాం. సండే స్పెషల్ వస్తుంది. ఇది కాకుండా వారము ఒక విషయం అని చెప్పి
ఒక్కొక్క వారము ఒక్కొక్క విషయాన్ని గురించి మీ యొద్దకు తేవాలని ప్రయత్నం చేస్తున్నాం. దేవుని చిత్తమైతే అవి కూడా మీకు అందిస్తాం. సో ఒక్కొక్క రోజు ఒక ప్రోగ్రాం, ఒక హాఫ్ అన్ అవర్ దేవుని గూర్చిన మాటల మీద పంచుకోవాలని మేము ఇష్టపడుతూ ఉన్నాం. దేవుడు ఒక ఉద్దేశాన్ని ఇచ్చి ఉన్నాడు. ఇప్పుడు వాటికైనా ద్వారములు తెరిచి ఉన్నాడు. ఓర్పుగా ఒక్కొక్క ప్రోగ్రాంని డైలీ హాఫ్ అన్ అవర్ దేవుని గూర్చిన ఒక చిన్న ధ్యానం చేయాలని అనుకుంటున్నాం. ఈ మా పరిచర్యల కొరకు మీరు ప్రార్థించండి. ఈ పరిచర్య కొరకు అనేకులు వెనకుండి బ్యాక్బోన్గా ఉన్నారు. నేను మాత్రం మీ ముందు నుంచున్నాను. మొదటిగా దేవుని కృప, కనికరము, దయ అదే నడిపిస్తుంది. వెనుక అనేక సహోదరులు ఉన్నారు, హెల్ప్ చేస్తున్నారు. దీని కొరకు ప్రార్థించేవారు, పనిచేసేవారు, సహాయపడేవారు, ఇచ్చేవారు, ఇలా అనేక మంది ఉన్నారు. వారి కొరకు ప్రార్థించండి. అంతమంది యొక్క ఒక టీం వర్కే ఇక్కడ నిలబడి ఉన్నాను. సో వీటన్నిటి కొరకు ప్రార్థించండి. మీ దగ్గర ఎప్పుడు అడిగేది అదొక్కటే, ఈ పరిచర్యకై ప్రార్థించండి. దేవుని చిత్తమైతే మరొక నిన్నటి వరకు కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకుంటాం. అంతవరకు గాడ్ బ్లెస్ యు.